ఈరోజు చంటక్క కబుర్లోని స్టార్ క్వీన్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? ఏంటో చెప్పండి, మీరు తెలియట్లేదా? హోలీ స్పెషల్. అయితే ఈ రోజు మన కోసం నలుగురు భామలు ఉన్నారండి. వాళ్ళు హోలీ రంగులతో మనం ముంచెత్తారా, మిమ్మల్ని ముంచేస్తారా? చూద్దాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకుందాము. హాయ్ హాయ్. మనం అందరం ఒకసారి స్టార్ క్వీన్ చెప్పేద్దామా? ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు హోలీ స్పెషల్. అయితే ముందు పరిచయాలు చేసుకుందాం. ఫస్ట్ మీరు చెప్పండి. నా పేరు రమణి. నేను ఉండేది ఇక్కడ బాచ్పల్లిలో. అక్కడి నుంచి వచ్చాను. మీకు హాబీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. శారీస్ మీద ప్రింటింగ్ వేసుకుంటాను. ఇంకా తంజావూరు పెయింటింగ్స్ అవన్నీ కూడా వేసుకుంటాను. అయితే అర్జెంట్ ఫోన్ నెంబర్ తీసుకోండి మీరు కూడా. చెప్పండి రాసుకోరా. హాయ్ అండి, నేను రామసీత, కొబ్బరిపల్లి నుంచి వచ్చాను. నేను బేసికల్ గా టీచర్, మ్యాథ్స్ టీచర్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? కానీ ఒకటి మాత్రం నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఏంటి అంటే నేను ఒక్కదాన్నే నేను లెక్కలు రాయాలి. తర్వాత మీకు ఒక 10 పాయింట్స్ వస్తాయి, తర్వాత ఇంకో 10 వస్తాయి. 10+10 కూడా రాదు నాకు. అమ్మయ్యా, మీరు వచ్చారు. నాకు ఈ రోజు ఆనందంగా ఉన్నారు. నా బాగా తగ్గిపోయింది నాకు. హాయ్, నా పేరు కృష్ణప్రియ. నేను ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. ఈవెంట్స్ లోని కమ్మగా పాటలు కూడా పాడుతూ ఉంటాను. అలాగే ఈ ప్రోగ్రామ్ లో కూడా ఒక మంచి పాట పాడి తర్వాత వినిపిస్తాను. సో ప్రోడక్ట్ ప్రమోషన్స్ కూడా చేస్తానండి. మీకు కూడా ఏదైనా ప్రోడక్ట్ ఉంటే లింక్ లో డిస్క్రిప్షన్ చెప్పండి, నేను చక్కగా ప్రమోట్ చేస్తాను. యాంకరింగ్ కూడా నాకు పోటీ వచ్చింది. బాగా కనెక్ట్ అయినట్టుంది. మీరు యాంకరింగ్ చేసి అలసిపోతారు కదా, బ్రేక్ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. నా పేరు సుజాత అండి, కొబ్బరి నుంచి వచ్చాను. నేను ఒక బ్యూటీషియన్ అండి. చంటక్క గారి పని మీద ఇక్కడికి రావడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఏముంటది హాబీస్? లేదండి, మౌనం చెప్తుంది ఏంటంటే ఇలా చెట్టక్క ప్రోగ్రామ్ రావడమే పెద్ద హాబీ అని. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఆ కళ్ళు చూడండి, సమాధానం చెప్తున్నాయి. చెప్పకపోయినా కూడా నువ్వు అంత బాగా అర్థం చేసుకొని నాకు చెప్పావు. అయితే మనం ఫస్ట్ రౌండ్ కి వెళ్దామా? రెడీ అండి, కలర్స్ రెడీ. మరి హోలీ అన్నాను కదా, హోలీ చేసుకుందాము. కాకపోతే అందరిలాగా మనం రంగులు పూసుకోవద్దు. చక్కగా పసుపుతో మనం మంచిగా చేసుకుందాము. మీకు పూస్తాను. మంచిదే కదండి, పసుపు పూస్తే ఇంకా అంతం ఇంకా రెట్టింపు అవుతుంది. అవునా? అవును, పసుపు ఇది యాంటీబయాటిక్ కూడా. ఏమండి, ఏమైనా అలర్జీస్ ఏమైనా ఉన్నా కూడా మటుమాయం అయిపోతాయి. పక్కన యాంకర్ పెట్టుకోకూడదు, మన పోటీ వస్తారా? ఇది అన్యాయం, దొంగ నేను ఒప్పుకోను. హ్యాపీ హోలీ అండి. హోలీలో రంగులు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో, మీ అందరి లైఫ్స్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటాయని కోరుకుంటూ ఈ స్పెషల్ చేస్తారన్నమాట. హ్యాపీ హోలీ. స్టార్ క్వీన్లని ఫస్ట్ రౌండ్ పిచ్చెక్కిస్తా. ఫస్ట్ రౌండ్ ఏంటి? పిచ్చెక్కిస్తా. పిచ్చెక్కిస్తా కదా, ఒక్కసారి చెప్పేద్దామా? పిచ్చెక్కిస్తా. ఎవరెవరు ఎంత పిచ్చెక్కిస్తారో ఇప్పుడు నేను చూస్తాను. అయితే దానికంటే ముందు మనకి అబ్రకా దబ్రా నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇదేంటి అని అంటే ఇందులో నెంబర్స్ ఉన్నాయి. తీయండి, చెప్తాను నేనేంటి అనేది. నెంబర్ తీయండి మీరు, అప్పుడే చూడకండి. నేను ఓపెన్ చేయమన్నప్పుడు చేయండి. ఒక టాపిక్ ఇస్తా మీకు నేను, ఓకేనా? ఆ టాపిక్ గురించి మీరు పిచ్చెక్కేలా చెప్పాలి. అంటే మంచిగా మంచి చెప్పినా కూడా పిచ్చెక్తాం ఒక్కోసారి. అలాగే మంచిగా చెబుతారా, ఒకవేళ వాళ్ళని నిజంగానే పిచ్చిలో పడేస్తారా, అది మీ ఇష్టం. పిచ్చెక్కిస్తాను కాబట్టి మీరు ఎంత బాగా పిచ్చెక్కిస్తారో అన్ని మార్క్స్ మీకు వస్తాయి. అయితే ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేయండి అందరూ. నెంబర్ 1 ఎవరికి వచ్చింది? యాంకర్ కదా, ఎంతైనా యాంకర్ బాగా చెప్తుందండి. 1 ఇది 2 3
తను 4. ఓకేనా? అయితే ఫస్ట్ ఎవరికైతే నెంబర్ వచ్చిందో వాడు నువ్వు చెప్పాలి, నేను టాపిక్ ఇస్తా ఇప్పుడు మీకు. ఓకే. ఆ టాపిక్ తో మీరు పిచ్చెక్కించాలి అన్నమాట. అయితే ఒకళ్ళు చెప్పిన పాయింట్ ఇంకొకళ్ళు చెప్పొద్దు, వేరే చెప్పండి. అయితే ఏం టాపిక్ చెప్పినా రెడీయా? అయితే ఈ రోజుల్లో ఆడపిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేంత వరకు రక్షణ లేదు కాబట్టి ఆ రక్షణ అనేది మనకు మనం తీసుకోవాలి కదా. దాని గురించి మీరు ఎవరెవరైతే పాయింట్స్ చెప్తారో వాళ్ళకి అన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి పాయింట్స్ ఎక్కువ. ఓకే కదా? ఆడపిల్లలేంటి, ఆడవాళ్ళేంటి, ముసలోళ్ళు కూడా అండి ఈ రోజుల్లో అసలు బయటికి వెళ్తే ఆడది అంటే చాలు. అక్కడ పిల్ల లేకపోతే పెద్దదా, పసి పిల్లలు కూడా లేదండి బాబు. అసలు ఎంత నీచంగా తయారయ్యారు అంటే అది. కాబట్టి మన రక్షణ మనం చూసుకోవాలి. కాబట్టి అది ఎలా ఏంటి నీ మాటల్లో చెప్పు. సారీ అండి, ఫస్ట్ రౌండ్లో పాపం కృష్ణప్రియ చాలా బాగా పాడి మరీ ఎంటర్టైన్ చేసి చక్కగా మాట్లాడింది కూడా. కాకపోతే నేను ఆ వీడియో క్లిప్ మిస్ చేశాను అనమాట. ఎలా మిస్ అయిందో కూడా నాకు తెలియట్లేదు. అందుకనే పాపం తన్ని రిక్వెస్ట్ చేయగానే పాట అయితే పాడింది అనమాట. ఆ పాట మీకు వినిపిస్తున్నాను ఆడియో ద్వారా. ఓకే అండి, సారీ అండి, ఏమి అనుకోవద్దు. కృష్ణ నీకు కూడా సారీ రా. సంకల్పమే శ్వాసగా సాగిపో సబలా, నువ్వు నీలోనే ప్రయాణించవి, నీకు నువ్వే జతగా, ఆశయంతో అడుగే కాలు, నిన్ను ఆపలేవంట చుట్టూ కష్టాలు, సంఘం మేలు కోసం మెరిసే నీ చూపే మాకు హరివిల్లై. అయితే మన సెకండ్ ఎవరండి? మీరా? రండి. రెడీయా మీరు? స్టార్ట్ చేయాలా? స్టార్ట్. ఆడపిల్ల అంటే రక్షణ లేకుండా ఉందండి. ఆఖరికి చిన్న పిల్ల 5 సంవత్సరాల పిల్ల దగ్గర నుంచి మరి కాలేజీకి వెళ్ళే పిల్లలు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, ఎవరికైనా బయటకు వెళ్తే రక్షణ అనేది లేకుండా ఉందండి. ఎప్పుడైనా ఈ ఆడపిల్లలకి చిన్నపిల్లల నుంచి పేరెంట్స్ వాళ్ళని బ్యాడ్ టచింగ్ ఏంటి, గుడ్ టచింగ్ ఏంటి, పక్కన ఉన్న స్కూల్కి వెళ్ళే డ్రైవర్లు, వాచ్మ్యాన్లు, పక్కన ఉండే తాతగారులు, అవర్స్ అయ్యేవాళ్ళు, వీళ్ళందరితోటి ఎలా ఉండాలి, ఎలా వాళ్ళని రక్షించుకోవాలని మొదటి నుంచి పేరెంట్స్ చెప్తుండాలండి వాళ్ళకి, ఆడపిల్లలకి. ఇంకో పైగా మరి కాలేజీకి వెళ్ళే పిల్లలు ఎవరినంటే వాళ్ళని నమ్మేస్తారు. ఎవరు కొంచెం మంచిగా మాట్లాడి చెప్పగానే వాళ్ళని నమ్మేసి వాళ్ళ గుడ్డిగా వాళ్ళ వెంట వెళ్ళి ఎన్నో జరుగుతున్నాయి కదా ఘోరాలు, మనం వింటూనే ఉన్నాం కదా. ఆడపిల్లలు ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటూ ఏ ఆలోచనతో ఉండాలండి. ఎవరినంటే వాళ్ళని నమ్మడము, వాళ్ళని ఇది చేయడం అనేది ఉండకూడదు. ఇంకా ఒకటి, చిన్నపిల్లల మీద లైంగిక చర్యకు పాల్పడిన వాళ్ళనైతే ఏకంగా ఉరి శిక్ష వేయాలండి. అది నా ఒపీనియన్. చాలా బాగా చెప్పారు. కదా స్టార్ట్. ఇవాళ టాపిక్ ఏంటంటే స్త్రీకి రక్షణ లేదు బయట సొసైటీలో. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వాళ్ళకైనా కూడా బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అనేది చాలా సమస్య అయిపోయింది పేరెంట్స్కి కానీ లేకపోతే కుటుంబ సభ్యులకు కానీ. ముందుగా ఆ చిన్నపిల్లలు, ఆడపిల్లలు, స్కూల్ గోయింగ్ పిల్లలకి ఏదైనా మిస్బిహేవియర్ కనపడితే వాళ్ళు పేరెంట్స్కి షేర్ చేసుకోగలగాలి. మన పేరెంట్స్ యాజ్ పేరెంట్స్ మనం కూడా పిల్లలకి వాళ్ళు ఏమాత్రం డిఫరెంట్గా కనిపించినా వెంటనే మనం వాళ్ళని అడిగి జాగ్రత్తగా వాళ్ళ నుంచి విషయం రాబట్టుకోవాలి. ఈవెన్ పెద్దవాళ్ళు, జాబ్ చేసుకునే పిల్లలు, వీళ్ళు వాళ్ళ పర్సనల్ సేఫ్టీ అనేది తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం నైట్ టైం లేట్ నైట్స్ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఈవెన్ మగపిల్లలకి యాజ్ పేరెంట్స్ మనం మగపిల్లలకి ఆడవాళ్ళని గౌరవించడం నేర్పించాలి చిన్న వయసు నుంచి. అంతేగాని ఆడది అంటే ఏదో ఎంజాయ్ చేసే కీలుబొమ్మ అనే అభిప్రాయము సొసైటీలో ఉంది. ఇప్పుడు కూడా అది నడుస్తుంది. కానీ మనం పిక్చర్స్ చూస్తాము, మగవాడు ఫుల్ డ్రెస్ వేసుకుని ఉంటాడు, ఆడపిల్లలు హాఫ్ డ్రెస్సెస్తో ఉంటారు. అలా చూపిస్తున్నారంటే అది ఆడపిల్ల అంటే, ఆడవాళ్ళంటే ఒక ఎంజాయ్ చేసే వస్తువు అన్నట్లు క్రియేట్ అయింది సొసైటీలో. అది మన సొసైటీలో ఫ్రమ్ ద బిగినింగ్ మారాలండి. అప్పుడే మొత్తం అందరిలోనూ మార్పు వస్తుందని నా అభిప్రాయం. మీరు అంటే టైం దాటిపోయినా కూడా నేను ఎందుకు టైం ఇచ్చానంటే చాలా మంచి మంచి పాయింట్స్ అన్ని చెబుతున్నారు. నాకు బాగా నచ్చినాయి అన్నమాట. చాలా బాగా చెప్పారు అసలు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు.
స్టార్ట్. చంటక్క గారు ఇచ్చిన టాపిక్ ఏంటి, బయటికి వెళ్ళిన అమ్మాయిలు సేఫ్ గా రావడానికి మీరు చెప్పండి ఏవైనా 4 వాక్యాలు అని చెప్పాను. సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే, అమ్మాయి వెళ్ళేటప్పుడు బయటికి ముందు తల్లిదండ్రులు అనేవాడు నువ్వు ఎటు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం అండి. అలాగే మొబైల్లో అమ్మాయి ఇప్పుడు వస్తున్నాయి కదండి లొకేషన్ ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఆ అమ్మాయి లైవ్ లో ఉండేలుగా చూసుకోవాలి. మనకి మొబైల్ సిస్టమ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఆ సిస్టమ్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆ అమ్మాయి రీచ్ అయిన తర్వాత నువ్వు ఉన్నావా అని 1-2 సార్లు అడగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయి వచ్చేంత వరకు మనము ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, ఏం తింటుంది, ఎవరితో ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం ఖచ్చితంగా చూడాలని నా అభిప్రాయం. చాలా బాగా చెప్పావు. చూశారు కదా, అసలు ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎంత బాగా చెప్పారండి. అసలు నిజంగా ఇది మాత్రం పిచ్చెక్కిస్తా కాదండి, నిజంగా అసలు మనసుకు హత్తుకునే విషయాలు చెప్పారు వీళ్ళందరూ. నాకు తెలిసి వీళ్ళందరికీ ఆడపిల్లలు ఉన్నట్టున్నారు. ఉన్నారా? ఉన్నారు కదా. ఎక్స్పీరియన్స్ మీదే చెప్పారు. అదే అసలు మామూలుగా అయితే 10 అంటాను, నాకైతే 100 ఇవ్వాలనిపిస్తుంది. 100. అయితే మనం సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదామా? స్టార్ట్ మీన్ లో సెకండ్ రౌండ్ కూల్ బేబీ కూల్. నేను కూల్, వాళ్ళు చూడండి టెన్షన్. అట్టాలు చూశారు, పెన్నులు చూశారు, ఇదొక హఠాత్ పరిణామం. భయంతో ఉన్నారన్నమాట. ఏంటో చూద్దాం. అవునా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం పర్వాలేదు. మన సెకండ్ రౌండ్ పేరేంటి చెప్పండి? కూల్గా ఉండండి. మిమ్మల్ని కూల్ చేయడం కోసమే అలా చెప్పిస్తారు అనమాట. వెంకటేష్ గుర్తొచ్చిందా? అంతేగా అంతేగా. అసలు సరే ఉండండి, నా బరువు బాధ్యతలు తీర్చేసుకోండి. ఫస్ట్ మనకి ఇదేదో చదువుకొని రాసేది ఏం కాదు, సరదాగా మనం ఎంజాయ్ చేయడానికే వచ్చాం కాబట్టి మిమ్మల్ని ఏం టెన్షన్ పెట్టిన, అందుకని కూల్ బేబీ కూల్ అన్నాను. అయితే నేను ఇచ్చే టాపిక్ మీరు గబ్బా రాసేసుకోండి. కూల్ గా ఆలోచించండి. ఎందుకంటే రోజు మన దినచర్యలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. మీరు మైండ్ అమ్మ నాకు రాదేమో అని అనుకుంటే రాదు, నిజం చెబుతున్నాను కదా. చక్కగా సరదాగా రాసుకోండి, తెలుగులోనే రాయండి. ఓకేనా? 1 నిమిషం టైం. ఓకేనా? ఇప్పుడు మనం సమ్మర్ కదా, ఇది సమ్మర్ లో ఏం చేస్తాం? ఎక్కువగా పచ్చళ్ళు పడతాం. ఓకే కదా. ఆ పచ్చళ్ళలో ఎన్ని రకాలు, ఇప్పుడు ఒక పచ్చడిని 4-5 రకాలు పెడతాం, అది కూడా రాసుకోవచ్చు. నిలవ పచ్చళ్ళు ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాలు. ఓకేనా? స్టార్ట్. మామిడికాయ పచ్చడి, మాగాయ, టమాటా పచ్చడి, పండు మిరపకాయ, గోంగూర పచ్చడి, ఉప్పు గోంగూర పచ్చడి, వంకాయ పచ్చడి, దోసకాయ. ఏమంటే మామిడికాయలోనే బోల్డెన్ని రకాలు ఉంటాయండి, అవన్నీ రాసుకోవచ్చు చక్కగా. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు రామసీత గారు ఆవకాయ, గోంగూర, అల్లం, టమాటా, దోస, తీపి ఆవకాయ, మాగాయ, చిక్కుడుకాయ ఆవకాయ, చికెన్ ఆవకాయ. చికెన్ లేదండి, ఎందుకంటే చికెన్ ఎప్పుడంటే అప్పుడు పట్టుకుంటున్నాము. వంకాయ ఆవకాయ. ఓకే. 1 2 3 4 5 6 7 8 9. కృష్ణప్రియ ఆవకాయ, పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్, టమాటో, ఆవకాయ. ఇది మెంతి పచ్చడా? మెంతావకాయ. 1 2 3 4 5 6. సుజాత మామిడి పచ్చడి, చికెన్ మటన్ తీసేయండి. ఓకే. టమాటా సమ్మర్ లో పెడతాం, ఎప్పుడు టమాటా ఉన్నా కూడా సమ్మర్ లో పట్టుకుంటాం కాబట్టి ఓకే. నిమ్మకాయ ఓకే, ఊసిరి ఓకే, పచ్చిమిర్చి, చింతకాయ, మాగాయ, ఆవకాయ. మామిడి పచ్చడి, ఆవకాయ ఒకటే. నువ్వు ఇక్కడ మామిడి ఇంకోటి వేరే ఏదైనా పెట్టినట్టుకైతే బాగుండేది. అంటే మామిడి పచ్చడిలోనే ఆవకాయ వేస్తాం కదా. ఏమండి ఇది మాత్రం ఒకవేళ ఏమైనా తప్పు అయితే కనుక మీరు కామెంట్ పెట్టండి. 1 2 3 4 5 6 7 8.
పరీక్షా ఫలితాలు ఉన్నాయి అన్నమాట మన దగ్గర ఇప్పుడు. అయితే సుజాత 108 కదా అది. రామసీత 109, కృష్ణప్రియ 106, రమణి గారు 108. అయితే ఇద్దరు 108 ఉన్నారండి. అయితే ఫస్ట్ ఎవరైతే తక్కువలో ఉన్నారో వాళ్ళ నుంచి గేమ్ స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే కృష్ణప్రియ నువ్వు ఫస్ట్ చేయాలి, ఓకేనా? 108 ఇద్దరు, అంటే ఇద్దరు ఉన్నాయి కాబట్టి సుజాత నువ్వు సెకండ్, థర్డ్, ఫోర్త్ మీరు. స్టార్ పిన్ లో 3వ రౌండ్ రాణికి వేలాయర్ర. ఎవరు విన్ అవుతారు ఏంటి? ఇప్పుడు మన రాణి ఎవరు అవుతారు చూద్దామా? అయితే వాళ్ళలో చూడండి ఎంత టెన్షన్ మొదలైందో అసలు. అయితే మన థర్డ్ రౌండ్ ఏంటి? రాణికి వేలాయర్ర. ఓకేనా? అయితే ఇది ఫైనల్ రౌండ్. ఇప్పుడు వరకు మీకెన్ని ఉన్నాయా అనేది కాదనమాట. ఇప్పుడు మనం ఎంత బాగా ఆడామా దీనిలోనే, అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు అయిపోతారనమాట. ఓకే కదా? ఇప్పుడు వరకు అయితే చక్కగా మనకు తెలిసినయే మాట్లాడుకున్నాం. ఇది సరదాగా గేమ్, చక్కగా ఎంజాయ్ చేద్దాం మంచిగా సరదాగా మన చిన్నప్పటి కాలంలో వెళ్ళిపోదాం. ఓకేనా? గేమ్ ఏంటి చెప్పనా? ఇగో కృష్ణప్రియ నువ్వు చూడు ఫస్ట్. ఇది ఉంది కదా, ఇది ఇలా పట్టుకొని అలా వేయి. ఇప్పుడు ఇలా బోర్లా పడింది కదా, బోర్లా పడితే 2 points. ఓకేనా? అదే ఇలా పడింది అనుకో 1 point. అదే ఇలా పడింది అనుకో పాయింట్స్లు. అన్నీ చేయాలి. 1 minute గేమ్. ఇదైతే చాలా దూరం ఉంది కదా, అది ఎలా అని నువ్వు అనుకుంటున్నావు కదా, పర్వాలేదు. ఇప్పుడు నీకు ఇది అయిపోయిన వెంటనే తర్వాత నీకు ఇది దగ్గర కావాలి అనుకుంటే జరుపుకో, పర్వాలేదు. ఎవరైనా సరే కొంచెం మీకు అనుకూలంగా జరుపుకోండి. కానీ ఇదిగో ఇలా అలా వేస్తా మాత్రం నేను ఇవ్వను. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. Stop. Stop. Wow. So super and hat-trick together. Hat-trick కట్టిందంట. Wow. Stop. Okay, 1, 2, 3, start. Wow. Stop. రామసీత, ఇప్పుడు నువ్వు ఎన్ని కొట్టాలి? 10 points రావాలి నీకు. 10 points వస్తే మీరు విన్ను. 9 వస్తే డ్రా అవుద్ది. ఓకేనా? అప్పుడు 1/2 నిమిషం టైం మళ్ళీ పెట్టి ఇదే సేమ్ గేమ్ పెడతాను. నువ్వు రెడీయా? రెడీ. ఓకే, స్టార్ట్. మొత్తానికి టెన్షన్తో అన్నమాట.
చెమట్లు కక్కుతా మన రాణులు అనమాట. ఎంత బాగా ఎంజాయ్ చేశారో చూశారు కదా. అయితే ఈ రోజు మన మహారాణి, మన స్టార్ క్వీన్ ఎవరు? సుజాత. అయితే సుజాత దమ్మ నీ కోసం ఒక సింహాసనం. థ్యాంక్ యూ. అది చూశారు కదా మన మహారాణి, మన స్టార్ క్వీన్. అసలు ఆ ముఖంలో వెలుగు చూడండి. బాగా ఎంజాయ్ చేశారా మీరు? గేమ్, అసలు గేమ్ మాత్రం నిజంగా చెమట పట్టి కదా. టెన్షన్. స్టార్ క్వీన్ ప్రోగ్రామ్ ఎలా అనిపించింది? నాకు చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. చాలా బాగుంది. మళ్ళీ రావాలని అనుకుంటున్నాను. అనుకుంటున్నారా? మళ్ళీ రావాలి, చంటక్క దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వెరీ నైస్ అండి, ఎంజాయ్డ్ అలాట్. చంటతో మళ్ళీ ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నైస్ అండి, బాగా అనిపించింది. అలాంటి కొత్త ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్యారు. అదే. ఓకే రాణి గారు చెప్పండి. రాణి గారు చాలా బాగా ఉందండి. అసలు గేమ్ నేను మామూలుగా ఇక్కడ ఆడడం అనేది ఫస్ట్ చిన్నప్పటి రోజులు బాగా గుర్తుకొచ్చాయండి. స్కూల్లో ఎప్పుడో ఆడాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇలా చంటక్క వారి వల్లనే మళ్ళీ ఇలాంటి గేమ్ షోకి తప్పకుండా వస్తానండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన చంటక్క గారికి చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము మొత్తానికి. నాకు మాత్రం గేమ్ దగ్గర మీ టెన్షన్ చూస్తుంటే మాత్రం నాకు అసలు అమ్మయ్య ఈ గేమ్ షో పెట్టినందుకు సార్థకత కలిగింది. అయితే ఒక్కసారి హ్యాపీ హోలీ చెప్పేద్దామా? హ్యాపీ హోలీ. హోలీ పండుగ శుభాకాంక్షలు. ఓకే అండి, అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరి బై బై చెప్పేద్దాం అందరికి. బాయ్.